Good morning, guys. I'm Sandeep Kumar Reddy from Engineers Competitive Training Academy. ఎవరైతే ఈ కంప్యూటర్ వీడియోస్ చూస్తున్నారో ఇవి ఢిల్లీ పోలీస్కి సంబంధించిన ఎగ్జామినేషన్లో ఏదైతే అడిగాడో ఆ క్వశ్చన్స్ అనేది మనము డిస్కస్ చేయబోతున్నాము. ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అనుకుంటే, ఈ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ ఏవైతే వచ్చాయో అవి మీకు ఆర్మీ క్లర్క్ కానీ లేదంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సీజీఎల్ రిలేటెడ్ ఏవైతే ఎగ్జామినేషన్స్ ఉన్నాయో వాటికి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో లెట్ us see ఏమేమి క్వశ్చన్స్ అడిగాడు. ఆ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 రెండు పార్ట్స్లో మనము ఆ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అంటున్నాడు అనమాట. ఇక్కడ @domain.com అనేది ఇది వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ కాదు. వాడు ఆప్షన్స్ ఇచ్చింటాడు, దాంట్లో ఏది కాదని అడుగుతున్నాడు అనమాట. బై డిఫాల్ట్ హౌ మెనీ వర్క్ షీట్స్ ఆర్ దేర్ ఇన్ MS Excel వర్క్ బుక్. మనందరికీ తెలిసిందే, ఈ MS Excel ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో దాంట్లో మనకి షీట్ 1, 2 అండ్ 3 3 షీట్స్ ఉంటాయన్నమాట కింద లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూస్తే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ టెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ MS Excel 2007. ఇక్కడ కాంబిన్ అనేది మాత్రము ఇట్ ఈస్ నాట్ ఎ టెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ MS Excel అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే వెబ్ అడ్మినిస్ట్రేషన్ గురించి అడుగుతున్నాడు. ఏది సర్వీస్ ఆఫర్డ్ బై అన్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. సో ఇక్కడ మనం జియో ఏదైతే ఉందో వన్ టైప్ ఆఫ్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ వెబ్ అడ్మినిస్ట్రేషన్ మాత్రము విచ్ ఈస్ నాట్ ప్రొవైడెడ్ ఆఫర్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఆఫ్ సెల్ అలైన్మెంట్ ఇన్ ఎ టేబుల్ ఇన్ MS Word 2007. మామూలుగా అలైనింగ్ అక్రాస్ అనేది ఉండదు, జస్టిఫికేషన్ ఉంటుంది కదా, కంట్రోల్ చేయకూడితే మీకు అలైన్ అవుతుంది అనమాట. అలైన్ లెఫ్ట్, అలైన్ రైట్ అనేది ఉంటుంది, అలైన్ ఇన్ సెంటర్ అనేది ఉంటుంది, జస్టిఫికేషన్ అని 4 ఉంటాయి. కానీ అలైన్ అక్రాస్ అనేది మాత్రము ఈ వర్డ్ డాక్యుమెంట్లో ఉండదు. ఇకపోతే MS Word 2007లో టేబుల్ ప్రాపర్టీస్ బార్డర్ అండ్ షేడింగ్ అనేది మనం చూసినట్లయితే ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేయడానికి మనము బార్డర్లోకి వెళ్ళి ఫర్దర్ మీరు చూసినట్లయితే బార్డర్ అండ్ షేడింగ్ అనే ఆప్షన్ మీకు దొరుకుతుందన్నమాట. ఫాంట్ సైజ్ ఆఫ్ 36 పాయింట్స్ అనేది MS Word 2007లో ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఇంచెస్ అంటే, ఒకవేళ మనము 36 పెట్టామంటే అది 0.5 ఇంచ్కి సమానంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. లిస్ట్ 1 అండ్ 2 గురించి అడిగాడనమాట. ఇక్కడ లిస్ట్ 1లో మీకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, మూవ్స్ టు రోమన్ లెటర్ 1 ఉంది, రోమన్ లెటర్ 2 ఉంది, రోమన్ లెటర్ 3 ఉంది. ఇవన్నీ లిస్ట్ 1లోకి వస్తే ABCD అనేది లిస్ట్ 2లో ఉంటాయన్నమాట. సో దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్సర్ అనేది ఇక్కడ BDAC అనేది చెప్పుకోవచ్చు అనమాట. అది ఏంట్రా అంటే ఎంటర్కి ఏమో ఇక్కడ షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ కొడితే మనం ఆ విధంగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఎంటర్ కావాలనుకుంటే మనము మూవ్స్ యూ టు ద నెక్స్ట్ సెల్ డౌన్ అనమాట. ఎంటర్ కొడితే ఏమవుతుంది, నెక్స్ట్ సెల్ డౌన్కి వెళ్ళిపోతుంది. సో అదేవిధంగా 2D ఉంది కదా, అంటే షిఫ్ట్ ప్లస్ ట్యాబ్ కొడితే ఏమవుతుంది అని అంటున్నాడు, మూవ్స్ యూ టు ద నెక్స్ట్ సెల్ ఆఫ్ టు ద లెఫ్ట్ అనమాట. సో వీటి యొక్క మీనింగ్స్ మీకు తెలియాలి, అదేంటి అనేది చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఆఫ్ మెనూ బార్ ఇన్ MS Word 2007. ఇక్కడ ఇంటర్నెట్ అనేది ఉండదు మెనూ బార్లో 2007 MS Wordలో. లిస్ట్ 1 అండ్ 2 ప్రకారం చూడండి, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ అదేవిధంగా మనకి సఫారీ కానీ సీ మంకీ ఇవన్నీ ఏంటి అని అడుగుతున్నాడు అనమాట. సో దాని ప్రకారం మనం చూసినట్లయితే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటే ఏంట్రా అంటే, దీని ప్రకారం ఇది ఒక మైక్రోసాఫ్ట్లో మనం చూడొచ్చు అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక్కడ సెకండ్ C అని ఉందన్నమాట. అంటే సఫారీ అనేది యాపిల్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఈ సఫారీ అనేది చూడొచ్చు అనమాట. HTTPS అబ్రివేషన్ అడుగుతున్నాడు. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అనేది అబ్రివేషన్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ వ్యాలిడ్ ఫోటోగ్రాఫ్ ఫర్ అలైన్మెంట్ ఇన్ MS Word. ఇక్కడ టాప్ అనేది మాత్రము ఇక్కడ వ్యాలిడ్ పారాగ్రాఫ్ అలైన్మెంట్ అనేది లేదన్నమాట. ఇక అలైన్మెంట్స్ మీ అందరికీ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాను. MS Excelలో ఒక వర్క్ షీట్ మస్ట్ కంటైన్ అట్లీస్ట్ 1 వర్క్ షీట్ అనమాట. సో MS Excelలో మినిమం మనం చూసినట్లయితే డిలీట్ చేసుకుంటా పోవడానికి మనం మ్యాక్సిమం 3 ఉంటాయన్నమాట. దాంట్లో మనకు వద్దనుకుంటే 2, 3 డిలీట్ చేయొచ్చు, కానీ 1 మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. నువ్వు దాన్ని డిలీట్ చేయాలని చూసినా డిలీట్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ అన్ ఈమెయిల్ ID అంటున్నాడు అనమాట. ఇక్కడ బ్లాంక్ స్పేస్ అనేది
ఈమెయిల్ ఐడిలో ఉండదన్నమాట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నా ఈమెయిల్ ఐడి ఏంటి, ICTA1947@gmail.com. సో దీంట్లో ఎక్కడ స్పేసింగ్ అనేది ఉండకూడదు అనమాట. అది చెప్తున్నాడు, బ్లాంక్ స్పేసు ఉండకూడదు. ఏ ఫంక్షన్ కీస్ కెన్ బి యూస్ టు ఎడిట్ ఎ సెల్ ఆఫ్ అన్ MS Excel వర్క్షీట్ అంటే ఇక్కడ F2 అనేది వాడడం వల్ల, ప్రెస్ చేయడం వల్ల ఒక సెల్ని మనం ఈజీగా ఎడిట్ చేయొచ్చు అంటున్నాడు అనమాట. ఎవ్రీ కంప్యూటర్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ మస్ట్ హ్యావ్ IP అడ్రస్. ఖచ్చితంగా ప్రతి ఒక్క కంప్యూటర్కి ఒక IP అడ్రస్ అనేది మనం చూడొచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద MS వర్డ్ సాఫ్ట్వేర్ అంటే ఇది ఒక వర్డ్ ప్రాసెసర్ లాగా మనం గుర్తుంచుకోవాలి. MS Excelలో మనము 256/8/4/2 కొడితే దాని యొక్క రిజల్టెంట్ అనేది మనకి 4 రావడం జరుగుతుందన్నమాట. ఇకపోతే Ctrl+E అని కొట్టినామంటే ఏదైనా MS వర్డ్లో మొత్తం టెక్స్ట్ అనేది పూర్తిగా సెలెక్ట్ అయిపోతుందన్నమాట. MS వర్డ్లో ఏ టెక్స్ట్ కెనాట్ బి బోత్ ఇటాలిసైజ్డ్ అండ్ బోల్డ్ అనమాట. ఇన్ MS వర్డ్లో ఏ టెక్స్ట్ కెనాట్ హ్యావ్ ఫాంట్ సైజ్ లెస్ దాన్ 8 అని చెప్పి, నెయిదర్ 1 or 2 అని చెప్పి ఇక్కడ రాంగ్ అనమాట. విచ్ కెనాట్ బి బోత్ ఇటాలిసైజ్డ్ అండ్ బోల్డ్ అనమాట. ఇక్కడ ఫాల్స్ విత్ ద రెఫరెన్స్ టు సెల్ ఎడిటింగ్ ఇన్ MS Excel అంటున్నాడు అనమాట. దాని ప్రకారం మనకి ఇక్కడ 1, 2, 3 ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏం తప్పు అంటే ఇక్కడ దీని ప్రకారం మనం చూసినట్లయితే ఇక్కడ ఏమిచ్చాడు, ఎడిట్ ద సెల్ బై డబుల్ క్లికింగ్ ద సెల్ వేర్ ద కంటెంట్ ఈస్ లొకేటెడ్, సెలెక్ట్ ద సెల్ అండ్ ప్రెస్ ద F2 ఫంక్షన్ కీ ఆన్ ద కీబోర్డ్ టు ఎడిట్ ద కంటెంట్ ఆఫ్ ద సెల్. ఇది కూడా కరెక్టే. సెలెక్ట్ ద సెల్, క్లిక్ ఆన్ ద ఫార్ములా బార్ అండ్ ఎడిట్ ద కంటెంట్. ఇది కూడా కరెక్టే. కానీ ఇక్కడ సెలెక్ట్ ద సెల్ అండ్ ప్రెస్ ద F5 ఫంక్షన్ ఆన్ ద కీబోర్డ్ టు ఎడిట్ కావడానికి మనం ఏం చేయాలి, ప్రెస్ అంటే ఇక్కడ క్లియర్గా మనము లాస్ట్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం. F2 ఫంక్షన్ అనేది ఎడిటింగ్ ద సెల్కి హెల్ప్ అవుతుందన్నమాట, F5 అనేది కాదు. ఇకపోతే ఫర్దర్ మనం చూసినట్లయితే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CC అంటారు కదా, మనం ఈమెయిల్ రాసేటప్పుడు CC అనేది చూడొచ్చు. ఈమెయిల్లో హెడర్లో మనం CC అంటే ఏంది, కార్బన్ కాపీకి CC అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అండర్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెనూ ట్యాబ్స్ ఆర్ పేజ్ సెటప్ ఆప్షన్ యూజువల్లీ అవైలబుల్ ఇన్ MS Word 2007 అంటే ఇక్కడ పేజ్ లేఅవుట్ ఏదైతే ఉందో అది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. లెన్ ఫంక్షన్ అనేది ఇన్ MS Excel బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ అంటే టెక్స్ట్ అనేది మనము చూడొచ్చు అనమాట కేటగిరీలో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్ టు చేంజ్ ద విడ్త్ ఆఫ్ ద కాలమ్స్ ఇన్ ద టేబుల్ ఇన్ MS Word అనమాట. ఇక్కడ టేబుల్ ప్రాపర్టీస్ ఏదైతే ఉందో అది యూజ్ చేసుకొని మనము చేంజ్ ద విడ్త్ ఆఫ్ ద కాలమ్ అనేది వాటి యొక్క విడ్త్ అనేది ఈజీగా మనము ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో సఫారీ అనేది ఈజ్ నాట్ ఎ సెర్చ్ ఇంజన్ అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సెర్చ్ ఇంజన్ ఏంట్రా అంటే గూగుల్, యాహూ ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్ అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ షార్ట్ కట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఇన్ MS Wordలో. Ctrl+click కొడితే అది ఈజీగా సెంటెన్స్ టు సెలెక్ట్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ హై కాస్ట్ అనేది ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ఇంటర్నెట్ నౌడేస్ వెరీ చీపర్ కాస్ట్ అనమాట. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ కాస్ట్లీ అని. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ప్లేస్ బోత్ ద నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ అండ్ ద నేమ్ ఆఫ్ ద స్ప్రెడ్షీట్ ఇన్ MS Excel. ఇక్కడ టైటిల్ బార్ అనేది చూసినట్లయితే బోత్ ద నేమ్ ఆఫ్ ద అప్లికేషన్ మరియు అండ్ ద నేమ్ ఆఫ్ ద స్ప్రెడ్షీట్ ఇన్ MS Excel అనేది మనం చూడొచ్చు అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టర్ ఫార్మాటింగ్ ఆప్షన్ ఇన్ MS Word. అలైన్మెంట్ అనేది చూసినట్లయితే ఈజ్ నాట్ ఎ క్యారెక్టర్ ఫార్మాటింగ్ ఆప్షన్ అనేది మనము MS Wordలో చూడొచ్చు అనమాట, ఉండదు. సో అలైన్మెంట్ ఏంటి, Ctrl+L కానీ Ctrl+right కానీ లేదంటే Ctrl+J కానీ దీంట్లో ఎడిటింగ్ అనేది ఉండదు, ఓన్లీ అది లెఫ్ట్ రైట్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ క్యారెక్టర్స్ మనము ఫార్మాట్ చేయలేమన్నమాట, డిలీట్ అనేది చేయమన్నమాట. ఏ ఇండెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది ఫర్ మూవింగ్ ద టెక్స్ట్ లైన్స్ టు ద లెఫ్ట్ మార్జిన్ ఇన్ ద MS Word అంటే మ్యాక్సిమం మనము MS Word డాక్యుమెంట్లో ఇక్కడ లెఫ్ట్ ఇండెంటే వాడడము జరుగుతుందన్నమాట. సో కీబోర్డ్ షార్ట్ కట్ మనం చూసినట్లయితే టు స్విచ్ టు ద లాస్ట్ ట్యాబ్ ఆఫ్ ద క్రోమ్ బ్రౌజర్ అంటే Ctrl+9 అనేది ప్రెస్ చేయడం జరుగుతుందన్నమాట. MS Wordలో ఏ టేబుల్ కెనాట్ హ్యావ్ మోర్ దాన్ 31 కాలమ్స్ ఇన్ MS Word. ఏ టేబుల్ కెనాట్ హ్యావ్ మోర్ దాన్ 255 రోస్ ఇన్ బోత్ 1 and 2 ఇస్ ద ఫాల్స్ అనమాట. టేబుల్స్ మనం ఇక్కడ లిమిటెడ్ అన్లిమిటెడ్ అనేది మనం చూడొచ్చు అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ వ్యాలిడ్ సెల్ అడ్రస్ ఇన్ MS Excel. AB5 అనేది మనం చూసినట్లయితే ఇది ఒక వ్యాలిడ్ సెల్ అడ్రస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట.
What will happen when you place the cursor in the last cell of the table in MS Word document and press tab key అంటే a new row will be added at the end of the table అనమాట. సో అక్కడ ఏంటంటే మనము ఈ విధంగా లాస్ట్ తీసుకెళ్ళి ఎంటర్ కొడితే మళ్ళీ కొత్త కాలం అనేది వస్తుందన్నమాట కింద. అదే మనము ట్యాబ్ కొట్టినామంటే అక్కడ ఏమవుతుందంటే ఇంకొక రో అనేది టేబుల్ ఫామ్ అయిపోతుందన్నమాట. In MS Word, there is a font size drop down box. What is the smallest font size అంటే మ్యాక్సిమం మనము వర్డ్లో మ్యాక్సిమం స్మాలెస్ట్ అంటే 8 అనమాట. మోడెమ్ అనేది రిక్వైర్డ్ ఫర్ యాక్సెసింగ్ ఇంటర్నెట్ త్రూ కేబుల్. వాట్ డస్ ద టర్మ్ మోడెమ్ అంటున్నాడు అనమాట. మాడ్యులేటర్ అండ్ డీమాడ్యులేటర్ అబ్రివేషనే మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈక్వల్ టు సమ్ ఈ సింబల్స్ మనం యూజ్ చేస్తే దాని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే మామూలుగా ఇది ఈ ఎక్సెల్లో ఇలాంటి ఇండికేషన్ సింబల్స్ అనేది వాడడం జరుగుతుందన్నమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కీ కెన్ బి యూజ్ టు క్యాన్సల్ ద ఎడిటింగ్ ఆఫ్ ద సెల్ ఇన్ MS ఎక్సెల్ అనమాట. మామూలుగా క్యాన్సల్ చేయడానికి ఏదైతే మనం ఎడిట్ చేసామో దాన్ని ఈ ఎక్సెల్లో మనము ఈజీగా ఎస్కేప్ అనేది కొట్టడం వల్ల మనకి ఈజీగా క్యాన్సిలేషన్ అనేది చేయొచ్చు అనమాట. ఏ కీబోర్డ్ షార్ట్ కట్ ఓపెన్స్ ద డైలాగ్ బాక్స్ ఇన్ MS వర్డ్ అంటే Ctrl+D కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫాంట్ డైలాగ్ బాక్స్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుందన్నమాట. ఈ MS వర్డ్లో ఆల్ పారాగ్రాఫ్స్ మస్ట్ హ్యావ్ ద లైన్ స్పేసింగ్ ఇన్ MS వర్డ్ ఆల్ పారాగ్రాఫ్స్. సో ఇన్ ద సేమ్ ఇండెంటేషన్ ఉండాలంటే ఇక్కడ 2 ఫాల్స్ ఆర్ ట్రూ అని అడుగుతున్నాడు. ఇన్ ద బోత్ ద కేసెస్ ఇది ఫాల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. SMTP అనేది ఒక ఈమెయిల్ రిలేటెడ్ ప్రోటోకాల్. ఈ SMTP అబ్రివేషన్ ఏంటంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ FTP అంటారు. IP అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనమాట. ఇక్కడ ఏ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెట్టింగ్ ఫేసింగ్ పేజెస్ ఇన్ MS వర్డ్ 2007 డాక్యుమెంట్ అంటే ఇక్కడ మిర్రర్ మార్జిన్స్ అనేది మనము చూడొచ్చు ఇన్ ఫేసింగ్ పేజెస్ ఇన్ MS వర్డ్ 2007. ఈక్వల్ టు ఫ్లోర్ 5,3 ఈజ్ ఈక్వల్ టు 3 అనేది ఇది ఒక మనము వాల్యుయేషన్ ఎక్సెల్ డాక్యుమెంట్లో మనం చూడొచ్చు అనమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ MS వర్డ్ ఫీచర్ కెన్ బి యూజ్ టు డ్రా ఎ స్ట్రైట్ లైన్ అక్రాస్ సెలెక్టెడ్ టెక్స్ట్ ఇన్ ఏ డాక్యుమెంట్ అంటున్నాడు. స్ట్రైక్ త్రూ అనేది మనం చూడొచ్చు అనమాట. వాట్ ఈస్ ద డిఫాల్ట్ వ్యూ ఆప్షన్ ఆఫ్ ఎన్ MS వర్డ్ డాక్యుమెంట్? ప్రింట్ లేఅవుట్ అనేది మనం చూడొచ్చు అనమాట, డిఫాల్ట్ ఆప్షన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అపియర్స్ అట్ ద బాటమ్ ఆఫ్ ద వర్క్ షీట్ ఇన్ MS ఎక్సెల్ అంటున్నాడు. హారిజాంటల్ స్క్రోల్ బార్ ఏదైతే ఉందో అది మనము ఫాలోయింగ్ అపియర్స్ అట్ ద బాటమ్ ఆఫ్ ద వర్క్ షీట్ అనమాట. సో ఫర్దర్ మనం చూసినట్లయితే హౌ మెనీ సెల్స్ విల్ బీ సెలెక్టెడ్ వెన్ యూ సెలెక్ట్ C9 సెల్, ప్రెస్ కంట్రోల్ కీ అండ్ దెన్ క్లిక్ ఆన్ A1 సెల్ ఇన్ MS ఎక్సెల్ వర్క్ షీట్ అంటే ఇక్కడ 2 అనేది మనం చూడొచ్చు అనమాట. వాట్ ఈస్ ద కీబోర్డ్ షార్ట్ కట్ టు గో టు ద బిగినింగ్ ఆఫ్ ఎన్ MS వర్డ్ డాక్యుమెంట్ అంటే కంట్రోల్ హోమ్ కొట్టడం వల్ల మనం బిగినింగ్కి వెళ్ళిపోతాము, కంట్రోల్ ఎండ్ కొట్టడం వల్ల మనము లాస్ట్కి వెళ్ళిపోతాం అనమాట. ఫర్దర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఈజ్ యూజ్ టు క్లోజ్లీ ఏ కరెంట్లీ ఓపెన్ ట్యాబ్ ఇన్ ఏ క్రోమ్ బ్రౌజర్ అనమాట. సో మనము Ctrl+W కొట్టడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఏమవుతుంది, ఓపెనింగ్ ట్యాబ్ ఏదైతే ఉందో క్రోమ్ బ్రౌజరు ఈజీగా మనము చూడొచ్చు అనమాట. అందుకే మనం అప్పుడప్పుడు మనము Ctrl+W కొట్టి చూస్తే ఇది క్లోజ్ ఏ కరెంట్లీ ఓపెన్ ట్యాబ్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఏదైతే ఉందో క్లోజ్ అయిపోతుందంట. మనం Alt F4 కొట్టినా కూడా మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్సెల్లో ఈజ్ ఈక్వల్ టు 16 డివైడెడ్ బై 2 అప్పర్ యారో 3 కొడితే మనకు ఆన్సర్ అనేది 2 అనేది రావడం జరుగుతుంది. ఏ ప్రోటోకాల్ ఈజ్ యూజ్ టు ట్రాన్స్ఫర్ ఫైల్స్ ఫ్రమ్ వన్ హౌస్ టు అనదర్ ఓవర్ ద ఇంటర్నెట్ అంటే నార్మల్లీ మనము ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటే FTP అనేది వాడడం జరుగుతుందన్నమాట. ఇకపోతే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెఫర్స్ టు ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ఎ కాలమ్ అండ్ రో ఇన్ ద వర్క్ షీట్ అంటే ఇక్కడ MS ఎక్సెల్లో ఇంటర్సెక్షన్ మనకు తెలుసు కదా, ఇప్పుడు పైన ఇలా గీతలు వచ్చి ఇలా ఉంటాయన్నమాట, ఇంటర్సెక్ట్ అవుతాయి, అదొక సెల్ లాగా ఫామ్ అవుతుంది MS ఎక్సెల్లో. అదే చెప్తున్నాడు అనమాట. ఏ షార్ట్ కట్ కీ ఈజ్ యూజ్ టు పేస్ట్ ద క్లిప్ బోర్డ్ కంటెంట్ అంటే మనం పేస్ట్ చేయడానికి Ctrl+V వాడాల్సి ఉంటుందన్నమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్ టు ఐడెంటిఫై ఎవ్రీ కంప్యూటర్ ఇన్ ద ఇంటర్నెట్ అంటే IP అడ్రస్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. కూల్ మెయిల్ ఈజ్ నాట్ అన్ ఈమెయిల్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. ఏది ఈ విధంగా విత్ రెఫరెన్స్ టు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డాక్యుమెంట్ ఇన్ MS వర్డ్ 2007 అనేది మనం చూసినట్లయితే ట్రూ అంటున్నాడు. ఫర్ ఏ న్యూ ఫైల్ క్లిక్ Ctrl+N కొట్టడం వల్ల మనకి న్యూ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ
క్లిక్ న్యూ ఇన్ విండోస్ బటన్ అనేది చెప్తున్నాడు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షార్ట్ కట్ ఈజ్ యూజ్ టు సెలెక్ట్ ద పారాగ్రాఫ్ ఇన్ ఎంఎస్ వర్డ్ అంటే ఇక్కడ ట్రిపుల్ క్లిక్ ఏదైతే ఉందో ఈ ట్రిపుల్ క్లిక్ అనే పారాగ్రాఫ్ ఇది షార్ట్ కట్ అనేది మనం చూసినట్లయితే ఎంఎస్ వర్డ్లో చూడొచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఎంఎస్ ఎక్సెల్ ఈజ్ యూజ్డ్ టు క్విక్లీ కాపీ అండ్ పేస్ట్ కంటెంట్ టు అడ్జసెంట్ సెల్స్ ఇన్ ద సేమ్ రో ఆర్ కాలమ్ అంటే ఫిల్ హ్యాండిల్ అనేది చూడొచ్చు అనమాట. ఏ స్టేట్మెంట్ ట్రూ అంటే అండ్ ఈమెయిల్ ఐడి ఈజ్ ఆల్వేస్ యూనిక్ అనమాట, అది మనము ట్రూ అని చెప్పుకోవచ్చు. బైనరీ ఫైల్ ఫార్మాట్ అండ్ యూజ్డ్ బై ద ఓల్డర్ వర్షన్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ సచ్ యాజ్ ఎంఎస్ వర్డ్ 97 to 2023 అనమాట. ఇది .doc ఏదైతే ఉందో ఇది ఒక ఫార్మాట్ అనమాట, డాక్ ఫైల్ ఫార్మాట్. ఎంఎస్ వర్డ్లో an 18-point font size is approximately equivalent to 0.5 inch in MS Word. A paragraph cannot have more than 24-point spacing. ఇక్కడ ఓన్లీ 2 అనేది మాత్రము రైట్ అనమాట. ఏదైతే 1 ఉందో 18-point సైజ్ ఫాంట్ సైజ్ ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వలెంట్ టు 0.5 అనేది రాంగ్ అనమాట. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము 0.5 ఇంచ్ రావాలంటే ఎంత ఉండాలా, 30 ఎంత ఉండాలో మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి, అలా డిస్కస్ చేసుకున్నాం మనము. ఎంఎస్ వర్డ్లో పారాగ్రాఫ్ కెనాట్ హ్యావ్ మోర్ దాన్ 24-point స్పేసింగ్ అనమాట, అదే చెప్తున్నాడు, ఇది మాత్రం కరెక్ట్ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రిలేటెడ్ టు ఎంఎస్ వర్డ్ ఈజ్ ఫాల్స్ అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఎ టేబుల్ కెనాట్ బి మోర్ దాన్ ద నంబర్ ఆఫ్ రోస్ అనేది ఇక్కడ మనము ఏదైతే ఉందో ఫాల్స్ అనమాట. ఎందుకంటే కాలమ్స్ అనేది మనం చూసినట్లయితే తక్కువ ఉంటాయి, రోస్ అనేది ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలా మనం సెట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఫర్దర్ మనం చూసినట్లయితే ఇక విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కీబోర్డ్ షార్ట్ కట్ ఈజ్ యూస్ టు ఓపెన్ ద డౌన్లోడ్ విండో ఇన్ క్రోమ్ బ్రౌజర్ అంటే Ctrl+J కొట్టడం వల్ల మనకి ఈజీగా హెల్ప్ అవుతుంది అనమాట. ద డిఫాల్ట్ హారిజంటల్ అలైన్మెంట్ ఆఫ్ నంబర్స్ ఇన్ సెల్ ఆఫ్ అన్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ వర్క్షీట్ అనమాట. ఇక్కడ రైట్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ డిఫాల్ట్ హారిజన్ అలైన్మెంట్ అనేది మనము చూడొచ్చు అనమాట, రైట్ సైడ్. ఇకపోతే వాట్ ఈస్ ద కీబోర్డ్ షార్ట్ కట్ టు ఓపెన్ అన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డాక్ ఫైల్ ఇన్ ఎంఎస్ వర్డ్ అంటే ఇక్కడ ఓపెన్ చేయడానికి Ctrl+O కొట్టడం వల్ల ఏమవుతుందంటే అది ఓపెన్ అయిపోతుంది అనమాట ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్ నుంచి వేరే డాక్యుమెంట్కి. ఇన్ టోటల్ హౌ మెనీ సెల్స్ విల్ బీ సెలెక్టెడ్ వెన్ యూ సెలెక్ట్ A1 సెల్, ప్రెస్ ద షిఫ్ట్ కీ అండ్ దెన్ ద క్లిక్ C5 సెల్ ఇన్ ఎన్ ఎంఎస్ ఎక్సెల్ వర్క్షీట్ అనమాట. ఇక్కడ మనము 15 అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఇన్ A1 సెల్ అనమాట. సో ఇప్పుడైతే మీరు ఎక్సెల్ షీట్ ఓపెన్ చేస్తారు, ఇవన్నీ మీకు అర్థమవుతాయి. కంప్యూటర్ ముందర వీడియో చూసేటప్పుడు ఎక్సెల్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి, వర్డ్ డాక్యుమెంట్ కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి అనమాట. ఇకపోతే హూ వాజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ వెబ్? టిమ్ బెర్నర్స్-లీ అనే అతను ఇన్వెంట్ చేయడం జరిగిందనమాట. వాట్ విల్ బి ద రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములా అంటే ఈజ్ ఈక్వల్ టు 8/4 అప్పర్ యారో 2 ఈజ్ దాని వాల్యూ అనేది 0.4 వస్తుంది అనమాట. కన్సిడర్ ద ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు A3 ప్లస్ B4 ఇన్ సెల్ A5. సో ఇఫ్ సెల్ A5 ఈజ్ కాపీడ్ అండ్ పేస్టెడ్ ఇంటూ E9, సో ఫార్ములా విల్ బి అంటే E7 ప్లస్ F8 అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటివన్నీ కొద్దిగా కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతాడు, మీరు ఎవరైతే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారనమాట. సో ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అయిపోండి, మ్యాక్సిమం క్వశ్చన్స్ ప్రీవియస్ని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. When you open a new file, MS Word by default it has a landscape orientation. When you open a new file in MS Word by default it has a portrait orientation అనమాట. చూడండి MS Wordలో అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పోర్ట్రైట్ పొజిషన్లో ఉంటుంది అని చెప్పుకుంటున్నాడు అనమాట. సో ఇది ల్యాండ్స్కేప్లో అయితే ఉండదు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అపియర్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఎడిటింగ్ కమాండ్ గ్రూప్ విత్ ఇన్ ద హోమ్ మెనూ ఇన్ రీసెంట్ వర్జన్ ఆఫ్ MS Word సచ్ యాజ్ వర్డ్ 2016 అనమాట. ఇక్కడ రీప్లేస్ అనేది మనం చూసినట్లయితే Ctrl+F కొట్టిన తర్వాత మీకు ఫైండ్ ఆప్షన్ వస్తుంది, రీప్లేస్ ఆప్షన్ కూడా Ctrl+R అనమాట. ఇక్కడ ఏ ప్రోటోకాల్ పుషెస్ ఈమెయిల్ మెసేజెస్ టు ద సర్వర్ అంటే SMTP, అబ్రివేషన్ ఆల్రెడీ చెప్పాను, మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక్కడ ఏది నాట్ ఎ వ్యాలిడ్ చేంజ్ కేస్ ఆప్షన్ ఇన్ MS Word అంటే పాస్కల్ కేస్ అనేది మాత్రము ఉండదన్నమాట. అప్పర్ కేస్ ఉంటుంది, లోవర్ కేస్ ఉంటుంది, పాస్కల్ అలాంటివి ఉండవు అనమాట. వెన్ యూ ఓపెన్ ఏ వర్క్ బుక్ in MS Excel, which of the following appears on the topmost portion of the screen అంటే మనకి స్క్రీన్ పైన టాప్లో టైటిల్ బార్ అనేది మాత్రం చూడొచ్చు అనమాట. ఏ కీబోర్డ్ షార్ట్ కట్ ఈజ్ యూస్ టు యాక్టివేట్ అ బ్రౌజర్ ట్యాబ్ టు ద రైట్ టు ద
కరెంట్ ట్యాబ్ ఇన్ ఏ క్రోమ్ బ్రౌజర్ అంటే కంట్రోల్ ప్లస్ పేజ్ డౌన్ అనమాట. దీని ప్రకారం మనం చూసినట్లయితే షార్ట్ కట్ యాక్టివేట్ ఏ బ్రౌజర్ ట్యాబ్ టు ద రైట్ ఆఫ్ ద కరెంట్ ట్యాబ్ అనమాట. కంట్రోల్ ఎం అంటే ఫాలోయింగ్ కీబోర్డ్ షార్ట్ కట్స్ కెన్ బి యూస్ టు ఇండెంట్ పారాగ్రాఫ్స్ ఇన్ అన్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ అంటే కంట్రోల్ ఎం అంటే మిడిల్లోకి మనం చూడొచ్చు అనమాట. ఇన్ డాటెడ్ డెసిమల్ నొటేషన్ an IP version 4 address is represented by using exactly 3 dots symbols అనేది మనం చూడొచ్చు అనమాట. వాట్ విల్ బి ద రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములా అంటే ఫ్యాక్ట్ విత్ ఇన్ బ్రాకెట్ 0 ప్లస్ ఫ్యాక్ట్ విత్ ఇన్ బ్రాకెట్ 3 ప్లస్ ఫ్యాక్ట్ 5 దాని రిజల్ట్ అనేది 127 అనేది రావడం జరుగుతుంది. ఎంఎస్ వర్డ్లో ద సేమ్ పారాగ్రాఫ్ కెన్ హ్యావ్ బోత్ లెఫ్ట్ యాజ్ వెల్ యాజ్ రైట్ అలైన్మెంట్ ఇన్ ఎంఎస్ వర్డ్. పారాగ్రాఫ్ ఈజ్ క్రియేటెడ్ బై ప్రెస్సింగ్ కంట్రోల్ ప్లస్ ఎంటర్ కొట్టినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే బోత్ 1 and 2 ఆప్షన్స్ అనేది రైట్, కంట్రోల్ ప్లస్ ఎంటర్ కొడితే మనకి ఏమవుతుంది న్యూ పేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ టీసీపీ ఐపీ మోస్ట్ పాపులర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. టీసీపీ అంటే ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అని చెప్పి అబ్రివేషన్ గుర్తుంచుకోవాలి. వెన్ యూ సెండ్ అన్ ఈమెయిల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీల్డ్స్ షుడ్ కంటైన్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అంటే దాంట్లో ఖచ్చితంగా ఫ్రమ్ అనేది ఉండాల్సి ఉంటుంది అనమాట, ఎక్కడి నుంచి వెళ్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఈజ్ యూస్ టు టైప్ వెరీ స్మాల్ లెటర్స్ ఆర్ నంబర్స్ జస్ట్ అబౌవ్ ద లైన్ ఆఫ్ టెక్స్ట్ అంటున్నాడు అనమాట. సూపర్ స్క్రిప్ట్ అని ఈ ఫీచర్ అనేది మనం చూసినట్లయితే టైప్ వెరీ స్మాల్ లెటర్స్ టైప్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఇక్కడ వాట్ విల్ హ్యాపన్ వెన్ యూ సెలెక్ట్ ఎ సెల్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్ వర్క్షీట్, ఇక్కడ F2 ప్రెస్ చేయడం వల్ల ద సెల్ విల్ స్విచ్ టు ఎడిటింగ్ మోడ్ సో దాట్ ద కంటెంట్ కెన్ బి మాడిఫైడ్ ఈజీలీ. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏంటి, F2 యొక్క ఫంక్షను, ఇది ఎడిట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. వాట్ ఇస్ ద డిఫాల్ట్ హారిజంటల్ అలైన్మెంట్ ఆఫ్ ద టెక్స్ట్ ఇన్ ద సెల్ ఆఫ్ అన్ ఎంఎస్ ఎక్సెల్ వర్క్షీట్ అంటే మనకు అందరికీ తెలిసిందే లెఫ్ట్ అలైన్మెంట్ ఆల్వేస్ ఎక్సెల్లో ఉంటుంది. ఈవెన్ వర్డ్ డాక్యుమెంట్లో కూడా బై డిఫాల్ట్ అనేది లెఫ్ట్ అలైన్మెంటే ఉంటుందన్నమాట. ద రిజల్ట్ ఆఫ్ ద గివెన్ ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములా చూసినట్లయితే ఇక్కడ 4096 అనేది రావడం జరుగుతుంది. ఎంఎస్ వర్డ్లో ఇక్కడ మనం చూసినట్లయితే కీబోర్డ్ కంట్రోల్ ఈ కొట్టడం వల్ల అలైన్ ఏ పారాగ్రాఫ్ ఇన్ ద సెంటర్ అనమాట. కంట్రోల్ జే అనేది కొడితే జస్టిఫికేషన్ అయిపోతుంది, సెంటర్ రావాలంటే మిడిల్లోకి కంట్రోల్ ఎం కూడా చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ వాట్ ఈస్ ద కీబోర్డ్ షార్ట్ కట్ టు కట్ ఎనీ కైండ్ ఆఫ్ టెక్స్ట్, కంట్రోల్ ఎక్స్ కొట్టి కట్టు కొట్టడం, కంట్రోల్ సి అంటే కాపీ అనమాట, కంట్రోల్ వి అంటే పేస్ట్ అనమాట. కంట్రోల్ డి అంటే ఏంటి, ఇక్కడ ఏమవుతుంది యాడింగ్ ఏ బుక్ మార్క్ ఆఫ్ ఎ పేజ్ కరెంట్లీ ఓపెన్ ఇన్ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అనమాట. కంట్రోల్ ట్యాబ్ మీనింగ్ ఏంటి, టు మూవ్ త్రూ ఈచ్ ఆఫ్ ద ఓపెన్ ట్యాబ్స్ గోయింగ్ టు ద రైట్ ఇన్ ఎ క్రోమ్ బ్రౌజర్. హోమ్ పేజ్ ఇస్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద వెబ్సైట్ అని చెప్పి చెప్తున్నాడు. ఫర్దర్ ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములా బార్ అనేది మనం చూసినట్లయితే టాప్ ఆఫ్ ద వర్క్ షీట్లో మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ ఏది డజంట్ అపియర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద క్లిప్ బోర్డ్ కమాండ్ గ్రూప్ అండర్ ద హోమ్ మెనూ ఇన్ రీసెంట్ వర్జన్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ సచ్ యాజ్ వర్డ్ 2016. ఇక్కడ షో లేదా హైడింగ్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ డజంట్ అపియర్ అనమాట. ఎంఎస్ వర్డ్లో ఆల్ పారాగ్రాఫ్స్ కెన్ హ్యావ్ రైట్ అలైన్మెంట్ ఇన్ ఎంఎస్ వర్డ్, ఆల్ పారాగ్రాఫ్స్ కెనాట్ హ్యావ్ ద సేమ్ హ్యాంగింగ్ పొజిషన్ అంటున్నాడు. ఫస్ట్ ఏదైతే ఉందో పారాగ్రాఫ్స్ కెన్ హ్యావ్ ద రైట్ అలైన్మెంట్ అనేది ఇది మాత్రము మనం చూడొచ్చు. బట్ ఇక్కడ ఎంఎస్ వర్డ్లో ఆల్ పారాగ్రాఫ్స్ కెనాట్ హ్యావ్ అనేది సేమ్ హ్యాంగింగ్ పొజిషన్ అనేది తప్పు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కీస్ ఈజ్ యూజ్డ్ సెలెక్ట్ ఏ రేంజ్ ఆఫ్ కంటిన్యూస్ సెల్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ వర్క్షీట్ అంటే షిఫ్ట్ అనేది మనం చూసినట్లయితే యూజ్ చేయడం జరుగుతుంది. రేంజ్ ఆఫ్ కంటిన్యూస్ సెల్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ వర్క్షీట్ అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే పిఓపి ఈజ్ అన్ ఈమెయిల్ రిలేటెడ్ ప్రోటోకాల్ అనమాట, పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్. ఏ స్టేట్మెంట్ ఎంఎస్ వర్డ్ టేబుల్ ఈజ్ ఫాల్స్ అంటే ద ఫస్ట్ అండ్ లాస్ట్ సెల్స్ ఆఫ్ ద టేబుల్ కెన్ బి మర్జ్డ్ అనేది మాత్రం తప్పు అనమాట. ఏ వ్యూ ఆప్షన్ అని ఎంఎస్ వర్డ్లో షోస్ ద కంటెంట్స్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ యాజ్ బుల్లెటెడ్ పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు అంటే అవుట్లైన్ వ్యూలో మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ సీలింగ్ 7-5 రిజల్ట్ ఏందిరా అంటే 10 అనేది రావడం జరుగుతుంది. వెన్ యూ ఓపెన్ ఎ న్యూ ఫైల్ ఇన్ ద న్యూ వర్జన్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ సచ్ యాజ్ వర్డ్ 2016లో ద డిఫాల్ట్ పేజ్ మార్జిన్ అనేది మనం నార్మల్గా చూస్తామన్నమాట 2016 వర్డ్ డాక్యుమెంట్లో. ఇకపోతే పారాగ్రాఫ్ కమాండ్ గ్రూప్ విత్ ఇన్ ద హోమ్ మెనూ ఇన్ రీసెంట్ వర్జన్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ సచ్ యాజ్ వర్డ్ 2016 చేంజ్ కేసులు ఏదైతే ఉందో దాంట్లో మనం చూసినట్లయితే పారాగ్రాఫ్ కమాండ్ గ్రూప్ అనేది విత్ ద హోమ్ మెనూ ఇన్ రీసెంట్ వర్జన్లో మనం చూడొచ్చు అనమాట. వాట్ విల్ బి ద రిజల్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములా అంటున్నాడు అనమాట.
ఫ్యాక్ట్ 5 - 4 అంటే దాని యొక్క రిజల్టెంట్ 1 అనమాట. ఏది అపియర్స్ అట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ పొజిషన్ ఆఫ్ ద వర్క్ షీట్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అంటే వర్టికల్ స్క్రోల్ బార్లో మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఫార్ములా కన్సిడర్ చేయమన్నాడు. సో B4 ఈజ్ కాపీడ్ అండ్ పేస్టెడ్ ఇంటూ F10, దెన్ వాట్ విల్ బి ద ఫార్ములా ఇన్ సెల్ F10 అంటున్నాడు అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెబ్ సెర్చ్ ఇంజన్ అంటే సఫారీ అనేది వెబ్ సెర్చ్ ఇంజన్గా చెప్పుకోవచ్చు. Ctrl+S టు సేవ్ అండ్ ఓపెన్ ఫైల్ ఇన్ ఎంఎస్ వర్డ్ అంటే ఇక్కడ మనం చూసినట్లయితే Shift+12 కొట్టినా కూడా అదే సేవ్ అవుతుంది అనమాట. ఫర్దర్ ఏ కీబోర్డ్ షార్ట్ కట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది టు ఓపెన్ ఏ న్యూ విండో అంటే Ctrl+N కొట్టినామంటే వస్తుంది అనమాట. ఇన్ క్రోమ్ బ్రౌజర్లో అయితే Ctrl+Shift+N 3 కొట్టాలన్నమాట. POP3 మనం చూసినట్లయితే ఈమెయిల్ రిలేటెడ్ ప్రోటోకాల్. ఇక్కడ న్యూమరికల్ వాల్యూ 3 ఇన్ POP3 రిప్రజెంట్ అంటే వర్జన్ ఆఫ్ POP అని చెప్పి వర్జన్ 1 or 2 or 3 అనేది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఒక డాక్యుమెంట్ ఫైల్ కెన్ హ్యావ్ బోత్ బుల్లెటెడ్ అండ్ నంబర్డ్ లిస్ట్స్. లేదంటే ఇంకోటి పేజ్ మార్జిన్స్ ఇన్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ కెన్ బి కస్టమైజ్డ్ అనమాట. 2 ట్రూ అని చెప్పుకోవచ్చు అనమాట. ఫర్దర్ వెన్ యూ సెలెక్ట్ రేంజ్ ఆఫ్ సెల్స్ B3 G9 స్టార్టింగ్ ఫ్రమ్ B3 in an MS Excel worksheet, what will display in the name box అంటే B3 డిస్ప్లే అవుతుందన్నమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ అపియర్స్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫాంట్ కమాండ్ గ్రూప్ విత్ ఇన్ ద హోమ్ మెనూ ఇన్ రీసెంట్ వర్జన్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ సచ్ యాజ్ వర్డ్ 2016లో అంటే చేంజ్ కేస్ అనేది చూడొచ్చు అనమాట. ఐమ్యాప్ అనేది ఈమెయిల్ రిలేటెడ్ ప్రోటోకాల్. ఐమ్యాప్ అంటే ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్ అనమాట. ఫర్దర్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎంఎస్ వర్డ్లో ఏ టేబుల్ కెనాట్ హ్యావ్ ప్రైమ్ నెంబర్స్ ఆఫ్ కాలమ్స్ అని చెప్తున్నాడు అనమాట. ఇది ఫాల్స్ అనమాట. అదేవిధంగా ఇక్కడ ఎంఎస్ ఎక్సెల్లో ఈ ఫార్ములా చూడండి, దాని వాల్యుయేషన్ అనేది 7 రావడం జరుగుతుంది. మీరు ఈ విధంగా ఫ్లోరు 3,3 ప్లస్ సీలింగ్ 4,4 ఈక్వల్ టు కొట్టారంటే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది 7 అనే రిజల్ట్ అంటే రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ వ్యూ ఆప్షన్లో ఎంఎస్ వర్డ్లో ద డాక్యుమెంట్ వుడ్ లుక్ యాజ్ ఎ వెబ్ పేజ్ అంటున్నాడు అనమాట. వెబ్ లేఅవుట్లో చూడొచ్చు అనమాట. ఇక్కడ ల్యాండ్స్కేప్ ఈజ్ వ్యాలిడ్ పేజ్ మ్యారిజిన్, ఎంఎస్ వర్డ్ పోర్ట్రేట్ ఈజ్ ఎ వ్యాలిడ్ పేజ్ మార్జిన్ ఆప్షన్. మామూలుగా మనము ఎంఎస్ వర్డ్లో పోర్ట్రేట్ ఫామ్లోనే మనం చూడొచ్చు అనమాట. ద కంటెంట్స్ ఆఫ్ ద సెలెక్టెడ్ సెల్స్ ఇన్ ఎ న్యూ లార్జర్ సెల్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అంటే మెర్జ్ అండ్ సెంటర్ అనేది మనం చూసినట్లయితే కంబైన్ అండ్ సెంటర్ ద కంటెంట్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. ఇకపోతే Ctrl+Shift+Tab కొడితే ఏమవుతుంది అంటే టు మూవ్ త్రూ ఈచ్ ఆఫ్ ద ఓపెన్ ట్యాబ్స్ గోయింగ్ టు ద లెఫ్ట్ ఇన్ ఏ క్రోమ్ బ్రౌజర్ అనమాట. ఐపీ అనేది అందరికీ తెలిసిందే కదా, అడ్రస్ అనేది. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఇక్కడ ఇమోటీ కాయిన్స్ రిప్రజెంట్ ఎ స్టాండర్డ్ సెట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ అన్ ఈమెయిల్ అనమాట. ఎంఎస్ వర్డ్లో అలైన్మెంట్ అనేది లెఫ్ట్లో ఉంటుంది. ఎంఎస్ వర్డ్లో పారాగ్రాఫ్ ఎండ్స్ విత్ ద పారాగ్రాఫ్ మార్క్ ఏదైతే ఉందో సో విచ్ లుక్ లైక్ ఏ బ్యాక్వర్డ్ పీ అనమాట. బోత్ 1 and 2 అనేది కరెక్ట్. సో ఇన్ ఎంఎస్ వర్డ్లో దెర్ ఈజ్ ఎ ఫాంట్ సైజ్ డ్రాప్ డౌన్ బాక్స్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఫాంట్ సైజ్ మనం చూసినట్లయితే 72 మాత్రమే మ్యాక్సిమం అనమాట. మినిమం ఎంత అంటే 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్ టు క్రియేట్ ఎ న్యూస్ లైన్ ఇన్సైడ్ ద సెల్ ఆఫ్ ఎన్ ఎంఎస్ ఎక్సెల్ వర్క్షీట్. ఆల్ట్ మరియు ఎంటర్ కొడితే ఇక్కడ ఏమవుతుందంటే న్యూ లైన్ ఇన్సైడ్ ఆఫ్ ద సెల్ ఆఫ్ ఎన్ ఎంఎస్ ఎక్సెల్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. సో కీబోర్డ్ షార్ట్ కట్ చూడండి, Ctrl+0 కొడితే జూమ్ ఫీచర్ అనేది క్రోమోల్ బై టు ఇట్స్ డిఫాల్ట్ సెట్టింగ్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఫర్దర్ మనము వాట్ విల్ హ్యాపెన్ వెన్ యూ సెలెక్ట్ ఎనీ మిడిల్ సెల్ ఆఫ్ ద సెల్ ఇన్ ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్. ఇక్కడ Shift+Tab కొట్టడం వల్ల ద కంటెంట్ ఆఫ్ ద సెల్ విచ్ ఈస్ ప్రీవియస్ లెఫ్ట్ టు ద కరెంట్ సెల్ విల్ బి సెలెక్టెడ్ అనమాట. సో అడ్రస్ ఆఫ్ ద సెల్ విచ్ లైస్ అట్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద 7th row అండ్ 10th column ఇన్ అన్ ఎంఎస్ ఎక్సెల్ వర్క్షీట్ అంటే J7 అనేది మనము చూసినట్లయితే ఆ విధంగా ఆ కాలంలోకి ఆ ఇంటర్సెక్షన్లోకి మనము వెళ్ళిపోతామంట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ యూజ్ టు టైప్ వెరీ స్మాల్ లెటర్స్ ఆర్ నంబర్స్ జస్ట్ బిలో లైన్ ఆఫ్ టెక్స్ట్ అంటున్నాడు. సబ్స్క్రిప్ట్ అని చెప్పుకోవచ్చు. ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్లో ద హైట్ ఆఫ్ ద పేజ్ ఈజ్ లార్జర్ దాన్ విడ్త్. ఇన్ పోర్ట్రైట్ ఓరియంటేషన్లో మనం చూసినట్లయితే విడ్త్ ఆఫ్ ద పేజ్ ఈజ్ లార్జర్ దాన్ ఇట్స్ హైట్ అంటున్నాను. బోత్ ఆర్ రాంగ్ అని చెప్పుకోవచ్చు. ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములాలో చూడండి ఈక్వల్ టు ఈవెన్ విత్ ఇన్ బ్రాకెట్ 3 ప్లస్ ఆడ్ విత్ ఇన్ బ్రాకెట్ 8 రిజల్ట్ ఎంత వస్తుందిరా అంటే 13 అనేది రావడం జరుగుతుంది. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్యాబ్స్ ద ఫార్మాటింగ్
టాస్క్ సచ్ యాజ్ బోల్డింగ్, ఇటాలిసైజింగ్, చేంజింగ్ ద ఫాంట్. సో ఇవన్నీ MS వర్డ్ 2007లో హోమ్లో మనం చూడొచ్చు. ఏది కంప్రైజెస్ ఆఫ్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఈమెయిల్ అడ్రస్ డొమైన్ నేమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. డొమైన్ నేమ్ అంటే ఏంటి, సెకండ్ పార్ట్ ఆఫ్ అన్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ ఇన్ ద టేబుల్ అంటే ఇన్సర్ట్ అనేది మనం చూసినట్లయితే లేదనమాట. సో MS వర్డ్ 2007లో రిమూవ్ హెడర్ అనేది మాత్రం మనం ఉండదన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షార్ట్కట్ కీ టు క్లోజ్ ద డాక్యుమెంట్ అంటే MS వర్డ్ క్లోజ్ చేయడానికి Alt F4 అన్న కొట్టు, Control W అన్న కొట్టు. ఇక్కడ MS వర్డ్ 2007లో డాక్యుమెంట్ ఏరియాలో యాజ్ సూన్ యాజ్ ఎ బ్లాక్ ఆఫ్ ద టెక్స్ట్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ఫార్మాటింగ్ మినీ టూల్ బార్లో మనం చూడొచ్చు అనమాట. ఇకపోతే ద ఐకాన్స్ ఆఫ్ పిక్చర్స్ అసోసియేటెడ్ విత్ ద సమ్ కమాండ్స్ ఇన్ మెనూస్ విల్ అపియర్ ఆన్ ద టూల్ బార్ ఆఫ్ MS ఎక్సెల్. సో ఏవైతే ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయో లేదా పిక్చర్స్ ఉన్నాయో అవి ఈ మెనూస్ టూల్ బార్లో మనం చూడొచ్చు అనమాట. అదే మనం టైటిల్ బార్ పైన టూల్ బార్ ఎక్కడ ఉంటుంది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అనమాట. MS ఎక్సెల్లో ద నెంబర్ ఆఫ్ సెల్స్ విత్ ఇన్ ద రేంజ్ దాట్ మీట్ ద గివెన్ కండిషన్ దట్ ఈస్ కౌంటిఫ్ అంటారు అనమాట. ద నెంబర్ ఆఫ్ షార్ట్ కట్స్ ఈజ్ యూజ్డ్ టు మూవ్ కర్సర్ వన్ వర్డ్ రైట్ వైల్ ఎడిటింగ్ డేటా ఇన్ ఏ సెల్ ఇన్ MS ఎక్సెల్ అంటే కంట్రోల్ ప్లస్ రైట్ ఆరో అనమాట. ద మినిమమ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ దట్ ఏ టేబుల్ ఇన్ MS వర్డ్ కెన్ హ్యావ్ అంటే 1 అని చెప్పుకోవచ్చు. MS వర్డ్లో a table can have only one cell. In MS Word, the font size of the text content cannot be less than 8 anamata. Only 2 is the right answer. Which are the following components of an MS Excel? Worksheet displays the contents of the selected cell ante formula bar అనేది మనం చూసినట్లయితే సో MS Excel వర్క్షీట్లో ఈ విధంగా కంటెంట్ ఆఫ్ ద సెల్ ఎలెక్టెడ్ సెల్ అనేది చూడొచ్చు అనమాట. ఇక్కడ షిఫ్ట్ ప్లస్ ఎంటర్ కీ కొట్టడం వల్ల ద కర్సర్ సెలెక్షన్ బాక్స్ విల్ మూవ్ టు ద అప్పర్ సెల్ అనమాట. ఎక్సెల్లో ఈ విధంగా టైప్ చేయడం వల్ల మన ఆన్సర్ అనేది 1 రావడం జరుగుతుంది. ఆల్ ద ఎక్సెల్ ఫంక్షన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఫంక్షన్ లైబ్రరీ అండర్ ద ఫార్ములా ట్యాబ్ మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా ద కీబోర్డ్ షార్ట్ కట్స్ ఓపెన్ ద ఫైండ్ అండ్ రీప్లేస్ అనేది మనం చూసినట్లయితే ఈ డైలాగ్ బాక్స్ MS వర్డ్లో Control H కొట్టడం వల్ల Control H కొడితే రీప్లేస్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. Control F కొడితే మనకి ఫైండ్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది అనమాట. FTP అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారు. సో ఇక్కడ ద కట్ ఆర్ కాపీస్ టెక్స్ట్ ఇన్ MS వర్డ్ ఏంట్రా అంటే క్లిప్ బోర్డ్ అనేది మనం చూసినట్లయితే ఈ విధంగా స్టోర్ చేసి చూడొచ్చు అనమాట. ద బ్రాడ్బ్యాండ్ ప్రొవైడ్స్ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మన బ్రాడ్బ్యాండ్ మన ఇళ్లలో వాడుతుంటాం కదా. సో అది మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్కి యూజ్ చేస్తూ ఉంటాం. W3C అంటే వరల్డ్ వైడ్ వెబ్ కన్జోర్టియం అని చెప్పి అబ్రివేషన్ చూసుకోండి. విత్ రెఫరెన్స్ టు ద టెక్స్ట్ ఫార్మాటింగ్ ఇటాలిక్ ఆప్షన్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ అంటే ఇక్కడ ఫాంట్ స్టైల్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షోస్ ద అడ్రస్ ఆఫ్ ద కరెంట్ సెలెక్షన్ ఆర్ యాక్టివ్ సెల్ ఇన్ MS ఎక్సెల్ అంటే నేమ్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫుల్ ఫామ్ ఆఫ్ BCC ఏ ఫీల్డ్ ఆఫ్ ఈమెయిల్ హెడర్ బ్లైండ్ కార్బన్ కాపీ అంటారు. మామూలుగా CC అంటే కార్బన్ కాపీ అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ రిటర్న్స్ ద కరెంట్ డేట్ అండ్ టైమ్ ఇన్ MS ఎక్సెల్ అంటే ఇక్కడ నౌ అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఏది రెఫర్స్ టు ద స్పెసిఫిక్ అడ్రస్ అసోసియేటెడ్ విత్ ద ఈచ్ వెబ్ పేజ్ డిస్ప్లేడ్ ఆన్ ద ఇంటర్నెట్ అనమాట. URL ఉంటుంది కదా, ఈ పేజ్ URL అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా టు వ్యూ ద పేజ్ ఆర్ మేక్ అడ్జస్ట్మెంట్ బిఫోర్ ఎనీ డాక్యుమెంట్ గెట్స్ ప్రింటెడ్ ఇన్ MS వర్డ్ మనము ప్రింట్ చేసే ముందర మనం ప్రింట్ ప్రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ మెయిల్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ ఆన్ ఇంటర్నెట్ అనమాట. కమ్యూనికేషన్ సర్వీసెస్ అనేది చాలా అవసరము. Control X అంటే కట్ చేయడం అనమాట. Control V అంటే పేస్ట్ చేయడం. MS వర్డ్లో ద కలర్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద సెలెక్టెడ్ టెక్స్ట్ ఏమంటారంటే సెలెక్ట్ చేస్తే షేడింగ్ అంటారనమాట. Control M అంటే మిడిలింగ్ ద కంటెంట్. ఇక్కడ ఫాల్స్ అంటున్నాడు అనమాట. Control E అనేది మిడిల్ అనమాట. Control M అనేది కాదు. ఈ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ వెబ్ సిరీస్ని మనం వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు. MS ఎక్సెల్లో జూమ్ అనేది బాటమ్ రైట్ కార్నర్ పోర్షన్లో మనం చూడొచ్చు. URL అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అనమాట. MS వర్డ్లో మనం చూసినట్లయితే ఇన్ MS వర్డ్ ద షో ఆర్ హైడ్ కమాండ్ అనేది మనం చూసినట్లయితే డిస్ప్లే ద పారాగ్రాఫ్స్ ఇక్కడ డిఫరెంట్ ఫాంట్ కలర్స్ అనేది మనం ఇక్కడ కరెక్ట్. రెండోది మాత్రం ఆప్షన్ రాంగ్ అనమాట. నా వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ గురించి అడుగుతున్నాడు. MS ఎక్సెల్ అనేది వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ కాదు. సో ఇక్కడ పార్ట్ ఆఫ్ అన్ ఈమెయిల్ ఐడి అంటే @ అనేది ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. gmail.com ఏదైతే ఉందో. సో ఏ టూల్స్ కెన్ బి యూస్ టు అప్లై ద ఫాంట్ కలర్ అండ్ సైజ్ ఆఫ్ ఎ టెక్స్ట్ టు మల్టిపుల్ పీసెస్
ఆఫ్ ద టెక్స్ట్ ఇన్ ఎంఎస్ వర్డ్ అంటే ఫార్మాట్ పెయింటర్ అనేది మనం చూడొచ్చు అనమాట. దీని వాల్యూ చూడండి, ఎంఎస్ ఎక్సెల్ ఫార్ములా ఎంఓడి వితిన్ బ్రాకెట్ 11,3 అనేది దాని వాల్యూ 2 అనేది మనం చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఈ పార్ట్ 2 అనేది నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఆల్రెడీ నేను పార్ట్ 1 డిస్కస్ చేశాను. ఫర్దర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ కంప్యూటర్ ప్లేలిస్ట్ అనేది సపరేట్గా నేను టైప్ చేశాను అనమాట. అక్కడ మీరు చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.